హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. చికెన్ టమాటా కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీని చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీకి మసాలా కూడా అవసరం ఉండదు. ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతాయి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి పచ్చిమిర్చిని అయితే వేసుకుందాము. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ అయితే మనం ఉడికించుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఇంకో 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకుందాము. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనమైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కల్ని వేసుకొని పసుపుని వేసి ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకుందాము. టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కారాన్ని అయితే వేసుకుందాము. ఈ కర్రీలోకి పచ్చిమిర్చి ఎక్కువగా వేసి కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ని తీసుకొని ఈ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా టమాటా చికెన్ కర్రీ. ఈ కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.